అజిత్ పవార్ దుర్మరణం, స్పాట్లోనే డిప్యూటీ సీఎం సహా 5 మృతి. బారామతిలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా దుర్ఘటన. పొగమంచు వల్లే ప్రమాదం ప్రాథమిక అంచనా. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. పవర్ కుటుంబానికి సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం షిండే సానుభూతి. ఘటనపై మోడీ, అమిత్ షా, రేవంత్ రెడ్డి, కేసీఆర్ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి. ప్రమాదం, విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం. మమతా బెనర్జీ అంటూ ప్రమాదమే కుట్రకోణం, ఏమీ లేదు. శరద్ పవార్ వాళ్ళ కుటుంబ సభ్యుడు. అయితే దీనికి సంబంధించి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ 66 దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ఉదయం ముంబై నుంచి సొంత నియోజకవర్గం బారామతికి ప్రైవేట్ జెట్లో బుధవారం ఉదయం ఆయన బయలుదేరగా బారామతిలో దిగే సమయంలో విమానం ఒక్కసారిగా క్రాష్ ల్యాండ్ అయ్యింది. రన్వే మీద కాకుండా పక్కనే మట్టి దిబ్బల ప్రాంతంలో విమానం క్రాష్ అవ్వగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని మీటర్ల మేర పొగ వ్యాపించింది. ఇంతలోనే భారీ పేలుడు సంభవించింది. విమాన శకలాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో డిప్యూటీ సీఎం పవర్ సహా అందులో ప్రయాణించిన 5 అక్కడికక్కడే మరణించారు. ఆయన చేతి గడియారం ఆధారంగా అజిత్ పవార్ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. సీఎం కళ నెరవేరకుండానే 5 సార్లు డిప్యూటీ సీఎంగా అజిత్ పొరపాటు ఎక్కడ జరిగింది? విజిబిలిటీ సమస్యనా? ఫ్లైట్ కంట్రోల్ తప్పిందా? ఆ ఎన్సీపీ పగ్గాలు సునేత్ర చేతికి ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఇక నిన్న ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎవరైతే ఉండరో ఇక లేరు అన్న వార్తను నిన్న చాలామంది దేశ ప్రజలు కావచ్చు, కొంతవరకు ముఖ్య నాయకులు కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్రలోని ప్రజలైతే తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు మనకు నిన్ననే తెలిసిపోయింది. కానీ ఏదేమైనా ఈ ప్రమాదాలు, ఈ విమాన ప్రమాదాలు అనేటివి గతంలో సౌందర్య గారు, ఇదే విధంగా ప్లస్ రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా మళ్ళా బాలయోగి స్పీకర్, లోక్సభ మాజీ స్పీకరు అప్పట్లో, అయితే ఇంకా కొంతమంది డిఫెన్స్ అధికారులు కూడా ఇదే విధంగా ఈ ప్లేన్ ఏదైతే విమాన ప్రమాదంలో మరణించారు. ఇక మరి ఎప్పుడు చెక్ పెడతారు? నిజంగా దీనికి కారణం ఏందని అంటారు అంటే మొత్తానికి పొగమంచు ల్యాండ్ అయ్యే సమయంలో సరైనటువంటి రన్వే ఏదైతే ఉంటుందో అది కనిపించలేదు. దాని కారణంగానే ఈ ప్రమాదం జరగవచ్చు అన్న ఒక అంచనా చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే విఎస్ఆర్ వెంచర్స్ సంస్థ యొక్క అధికారి కూడా ఒకరు విజయ్ కుమార్ సింగ్ అనుకుంటా, బహుశా ఆయన కూడా ఒక స్పష్టం చేసిండు. ఏమనంటే మా యొక్క ఈ విమానాలన్నీ పూర్తి సేఫ్టీ తోటి ఉంటాయి, బట్ ఇది పొగమంచు ఏదైతే పూర్ విజిబిలిటీ కనిపించడం కారణంగానే ఇది జరిగింది. దీనికి మేము కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. మా సంస్థ నష్టానికి కారణమై ఉంటుంది అని చెప్పేసి ఒక మాటనైతే చెప్పారు. మొత్తానికి ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నేతలు కూడా చాలామంది ఉన్నారు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.